అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈసారి విజయవాడ ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇంతకు ముందన్నడు ఇంత విపరీతంగా ఎదుర్కోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అనుకోని విధంగా కురిసినటువంటి వానలు, దానికి తోడు ఇక్కడ బుడమేరు ఏదైతే ఉందో బుడమేరుకు సంబంధించినటువంటి గట్లు అవి తెగిపోయినటువంటి సందర్భంలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అంటే విజయవాడ వైపుకి 3 గంటలు పట్టడం, అదే విధంగా రెండో వైపున 7 గంటలు పట్టడం. ఇది దీని వలన మొత్తం విజయవాడ మునిగిపోయేటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ ఇది చాలా బాధాకరం. వేలాది మంది ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా, ఇటు బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, అటు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే రికార్డ్ సమయంలో ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటూ ప్రజల్ని ఆదుకుంటూ ఈరోజు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఈ వరద పరిస్థితి ఇక్కడ ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడటం, వెంటనే మోడీ గారు స్పందించి అక్కడ నుండి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో వారిని ఇక్కడ పంపించడం, అదేవిధంగా ఇవాళ నిన్ననే ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు. 3వ గంట ఏదైతే ఉందో ఇక్కడ పూడ్చడానికి, రాష్ట్రానికి తమ సహకారాన్ని అందించడానికి ఆర్మీ కూడా ఇక్కడికి రావడం, ఇదంతా చూసినట్లయితే సమన్వయంతో ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రమాదం ఏదైతే మనకి వాటిల్లిందో, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున వనరులు సమకూర్చిన, అంతకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫండ్స్ సమకూర్చినా కూడా ఈ బండ్లన్నింటినీ స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క డబ్బు సమకూర్చినా కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం సంపూర్ణంగా దీన్ని క్యాన్సిల్ చేసేసి, మనందరికీ తెలియనటువంటి విషయం కాదు, బుడమేరుకు సంబంధించి దగ్గర ఒక 300 కోట్లు 90 కోట్లకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. 300 కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఈ స్థాయిలో బలహీనపడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికెడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు, విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారో, నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్లకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు. వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది. ఇవాళ కేసరపల్లి అటువైపు వెళ్ళి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు, లేదా పసుపు కావచ్చు, లేదా మనకి కంద కావచ్చు, ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం, అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం, ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు. మేము సైతం వారధులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, కోల్పోయిందో దాన్ని కూడా పూడ్చడానికి మా వంతు కృషి, మా వంతు బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. టైం పడుతుందండి, ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి. ఏ మేరకి పంట పొలాలు నష్టపోయారు అన్నది ఒక అంచనాగా మనం చెప్పేసేయచ్చు. బట్ పంట నష్టం ఏదైతే ఉందో కొన్ని చోట్లయితే ఒకవేళ అవి కోలుకునే పరిస్థితి ఉందా, లేదా అది సంపూర్ణంగా నష్టపోతారా, చాలా వరకు కూడా సంపూర్ణంగా నష్టపోయేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కానీ ఇవన్నీ అంచనా వేయాలంటే నీరు కాస్త తగ్గాలి. అదేవిధంగా ఇప్పుడు మన జక్కంపూడి అటు వెళ్ళాను నిన్న,
గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం. అంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అంటే ఫ్రిడ్జ్లతో సైతం అక్కడ ప్రజలు కోల్పోవటం జరిగింది. వాహనాలు కోల్పోయారు, తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వారు తోపుడు బళ్ళు కోల్పోయారు. ఇవన్నీ కూడా అంచనా వేయాలంటే ఎన్యూమరేషన్ అనేది జరగాలి. కనుక షార్ట్ టర్మ్ హెల్ప్, అదేవిధంగా లాంగ్ టర్మ్ హెల్ప్, ఈ రెండింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది. చెప్పాను కదండి, ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ కింద 3,400 కోట్ల రూపాయలు పార్క్ చేసి ఉన్నాయి ఎస్డిఆర్ఎఫ్ కింద. దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. అండ్ రాబోయే కాలంలో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెళ్ళి చెప్పిన తర్వాత తక్షణ సహాయం డెఫినెట్గా ఒక అంచనాకు రావడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.